నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఒడిశాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి. భువనేశ్వర్లో బహిరంగ సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ. కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి. రేషన్ మాఫియా వెనక ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరిక. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తుందన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కేంద్ర రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ సర్కారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుందన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం. తుఫానుకు ఫెంగల్గా నామకరణం. దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాజకీయాలు రాజ్యాంగ పరిధిలోనే జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ తాజా ఎన్నికల ఫలితాలు దేశంలో విశ్వాసాన్ని నింపాయన్నారు. ఒడిశా ఫలితాలను చూసి ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. రాజకీయాలు రాజ్యాంగ పరిధిలోనే జరగాలని, రాజ్యాంగ భావాలను కించపరిచే ప్రయత్నం చేయకూడదన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు సవాలుగా మారుతున్నాయని, విపక్షాలు ప్రజాస్వామ్య పరిమితులను పాటించాలని కోరారు. ఒడిశా ప్రజలకు బీజేపీ విధానాలు బాగా తెలుసని చెప్పారు. విపక్షాలు అబద్దాలు, పుకారుల దుకాణం నడుపుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ప్రధాని అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉత్సవానికి హాజరయ్యే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పండుగ ఒడియా గొప్ప వారసత్వంగా, సంస్కృతికి చిహ్నంగా నిలిచిందన్నారు. ఒడిశా ప్రజల ఆప్యాయత ఎప్పటికీ మరుపురాని క్షణాలుగా నిలుస్తాయన్నారు. ఒడిశాలోని ప్రతి గ్రామానికి కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు విస్తరించాయన్నారు. भावनी मान को मोर नमस्कार एवं जुहार. ओडिशार मोर सबू परिवारजन माँ, मौसी, भाई, भावनी, जूब साथी मान को शुभेच्छा और अभिनंदन. आज मुझे बाबा लिंगराज की पावन धरती पर आने का सौभाग्य मिला है. मैं इस एकाम्र क्षेत्र को प्रणाम करता हूं. ఒడిశా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భువనేశ్వర్లోని లోక్ సేవా భవన్లో రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే అఖిల భారత డైరెక్టర్స్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ భద్రత, కౌంటర్ టెర్రరిజం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత భద్రత, కొత్త నేర చట్టాలు, మాదక ద్రవ్యాల కట్టడి తదితర అంశాలపై ప్రధానమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్న సీనియర్ అధికారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. పలు కీలక అంశాలపై ప్రధాని వారితోనూ చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపైన దృష్టి పెట్టనున్నారు. మౌలిక సదుపాయాల కొరత, సంక్షేమం తదితర అంశాలపై చర్చిస్తారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లతో పాటు అంతర్గత భద్రత, రాష్ట్రాల్లో శాంతి భద్రతలపైన ప్రధానమంత్రి చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలలోనూ భారతీయ సంస్కృతి పరిఢవిల్లుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పలు దేశాల ప్రజలు భారతీయ కళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. పలు దేశాలలో తాను పర్యటించిన సందర్భాలలో ఆయా దేశాల ప్రజలు భారతీయ కళలను ఎంతో అద్భుతంగా ప్రదర్శించారని పేర్కొన్నారు. భారతీయ కళలు, సంస్కృతి పట్ల విదేశీయులు చూపిస్తున్న ఉత్సాహం, చొరవ తనను మంత్రముగ్ధుల్ని చేసిందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనికి ఆయన ఓ ఆసక్తికర వీడియోను జత చేశారు. सपनों की टहरी पे दिल की बाजी रे शहनाई.
राजमारे आम्ही राजे मोदीची ना राजमारे కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం భారీగా అక్రమ రవాణా జరుగుతూ ఉండడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు. 2 రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్దమైన పట్టుబడిన నౌకలో 640 టన్నుల బియ్యాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు సిద్దంగా ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలకు ఉపేక్షించేది లేదన్నారు. కూటమి పాలనలో పగ ప్రతీకారం ఉండవని, అయితే తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. రేషన్ పేద ప్రజలకు మాత్రమే చెందాలని అన్నారు. పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. కేవలం సరుకులు మాత్రమే పోర్టు నుంచి రవాణా కావాలన్నారు. ఆ పోర్టులో చాలా కీలకమైనది. 1000 నుంచి 1100 లారీలు వెళ్లే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమీ ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. నిన్న రాత్రి పెనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. కాకినాడ పోర్టు కానీ ఏ పోర్టు అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టుల సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు మీకు అధికారికంగా మీకు ఇచ్చారా, మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది.
రాజధానిలో అతిపెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడుతున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు సచివాలయంలో సమావేశమైంది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ చివరి నాటికి రాజధానిలో ఆయా సంస్థలకు భూ కేటాయింపులు పూర్తి చేస్తామన్నారు. జనవరి మొదటి వారం నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. 2019కి ముందు 131 సంస్థలకు భూములు కేటాయించగా వాటిలో కొన్ని మాత్రమే తమ కార్యాలయాలు ప్రారంభించాయన్నారు. భూములు కేటాయించిన ఇతర సంస్థల నుంచి రాతపూర్వకంగా వివరాలు కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. అమరావతిలో భారీ స్థాయిలో ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న బిజినెస్ ఎక్స్పోను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఈ రోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు అనేక మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోకపోవడంతో చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక విధానాలను అమలు చేస్తోందన్నారు. Units, it has got all types of stalls that have been exhibited from various entrepreneurs. All these entrepreneurs were actually being called on a single note that build, connect and grow. Build and connect and grow. They want to establish good connection among all the entrepreneurs, because the reason being because networking is the primary area where the entrepreneurs should rely on, because the forward and backward integration is the primary concern where the entrepreneurs is currently facing a big issue. And the government, along with the support of Chamber of Commerce, where we wanted to promote industry and the industrial policy in a grand way, saying that all the entrepreneurs who want to align their industries in Andhra Pradesh will be welcomed and will be established in a very good manner, that with a good policy in terms of incentives or in terms of power or in terms of infrastructure. AP Chamber of Commerce and Industrial Federation started today an exhibition expo at Vijayawada. Approximately 70 stalls they have, including all activities. Stalls were established. It was very useful for development of AP. This is the first time I think they have done this type of expo. In future, it is very useful for upcoming entrepreneurs. Mainly in Andhra Pradesh, what our Honorable CM was thinking as industrial policy, tourism policy, and relating to MSME schemes. కేంద్రం రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో ఈ రోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాలకు తీసుకొస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి సమాచార హక్కు చట్టం ద్వారా పీపీఏ ఇచ్చిన సమాధానం చెంపదెబ్బ అని అన్నారు. పోలవరం చరిత్రలో 41.15 మీటర్లు అంటూ వైసీపీ ప్రభుత్వమే ప్రచారం చేసిందన్నారు. మీటర్స్ పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కానీ ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు. తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి సమాధానం ఆ వైఎస్ఆర్సీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రులు కానీ ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో, మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ, పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం
వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే మరి 29 ఫిబ్రవరి 24 ఏదైతే మరి పిఐబి మీటింగ్ ఫిబ్రవరి 29, 24 ఆ రోజు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన హయాంలోనే ఆ రోజు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ ఫేజ్ అని లేకుండా అందులో 41.15 మీటర్స్కు రివైజ్డ్ కాస్ట్ 12,157 కోట్లనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే పిఐబిలో ఆమోదించడం జరిగింది. ఆ పిఐబి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించడం ఏదైతే జరిగిందో అదే క్యాబినెట్కి వస్తుంది, అదే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మరి దీనికి వేళ క్యాబినెట్ వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. 3 నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. యువత దేశానికి పట్టుకొమ్మలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగిన యువజన ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతను సరైన మార్గంలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో దేశం, రాష్ట్రం అత్యున్నత స్థానానికి చేరుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా స్కిల్ సర్వే చేసి వారిలో నైపుణ్యాన్ని గుర్తించి సరైన శిక్షణ ఇచ్చి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నెహ్రూ యువ కేంద్రం అలాగే స్టెప్ ఆధ్వర్యంలో జరిగిన యువజనోత్సవాలకు నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది. భారతదేశానికి వెన్నెముక యువతే కాబట్టి ఈరోజు ప్రపంచాన్నే శాసిస్తున్న సాఫ్ట్వేర్ రంగం అయితేనేం, అలాగే వైద్య రంగంలో భారతదేశానికి చెందిన 35 సంవత్సరాలు వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే అదే మన శక్తి. ముఖ్యంగా ఈరోజు భారత ప్రభుత్వం అయితేనేం, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేం యువతను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. దానిలలో నెహ్రూ యువ కేంద్రాలు స్థాపించడం, దాని ద్వారా పోటీలు పెట్టడం, యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు సన్మార్గంలో నడిచే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మొట్టమొదటిసారి స్కిల్ మీద గణాంకాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టలేదు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ముందస్తు నివారణ చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అన్నారు. 1981లో మరణ వాంగ్మూలంగా ఉన్న ఎయిడ్స్ వ్యాధి ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధిగా ఉందని, సామాజిక అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని తరిమికొట్టవచ్చు అంటున్న డాక్టర్ సూర్యారావుతో విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అంతగా పరిచయం అవసరం లేని వైద్య నిపుణులతో పాటు ఒక సామాజిక కార్యకర్తగా మన రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనే కాదు, గ్లోబల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన అనేక వేదికల మీద ఒక ప్రత్యేకమైన వైద్య అంశం గురించి ఆయన గళమెత్తారు, నినదించారు, అవగాహన ప్రచార యజ్ఞంలో భాగస్వాములు అవుతూ వచ్చారు. అదే ప్రపంచాన్ని గడగడలాడించిన, ఇంకా గడగడలాడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారి. డిసెంబర్ 1వ తేదీ వస్తుందంటే చాలు ప్రపంచ ఎయిడ్స్ దినంగా మనం గుర్తిస్తాం. దాని అవగాహన గురించి వేదికల మీద, జాతీయ అంతర్జాతీయ సెమినార్ల మీద చర్చించుకుంటూ ఉంటాం. దానికి సంబంధించిన ప్రముఖులు డాక్టర్ సూర్యారావు వారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కొండలరావు గారు. చాలా రకాలైన కొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇంతకు ముందే మనం కోవిడ్పై యుద్ధమే చేశాం. కోవిడ్ కంటే ముందు ప్రపంచాన్ని, రాష్ట్రాలని అతలాకుతలం చేసిన ఎయిడ్స్ మహమ్మారి చాలా ప్రపంచాన్ని చాలా భయపెట్టింది, చాలా ఆందోళన కలిగించింది. వైద్య విధానాలకే ఒక సవాలుగా నిలిచిన ఆ నేపథ్యంలో ప్రజలకు అసలు దాని పట్ల అవగాహన తీసుకురావడం అనేది కూడా ఒక ప్రత్యేకమైన సాహసంగా ఉండిపోయింది. ఆ
మొదటి రోజుల నుంచే మీరు ఎయిడ్స్ అవగాహన ప్రచార యజ్ఞంలో భాగస్వాములవుతూ వస్తున్నారు. అవునండి. ఈ పరంపరలో, ఈ అవగాహన ప్రచార ప్రక్రియలో మీ భాగస్వామ్యం ఎలా ఉంది? పరిస్థితులు ఆనాడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు HIV ఎయిడ్స్ పరిస్థితి ఎలా ఉంది? కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? తప్పకుండా అండి. మా దూరదర్శన్కి 1981లో మొట్టమొదటి HIV ఎయిడ్స్ కేసు వచ్చినటువంటి రోజుల్లో ఎయిడ్స్ వ్యాధి అంటే మరణ వాంగ్మూలం. ఈవేళ ఎయిడ్స్ అంటే ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. అంతేకాకుండా 100కి 100 పాళ్ళు నివారించుకోవడానికి వీలున్నటువంటి వ్యాధి. అంతేకాదు, అతి త్వరలో లెనకపెవిర్ అనేటటువంటి ఒక ఇంజెక్షన్ మార్కెట్లోకి వచ్చింది. అది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇటీవలే ఆమోదించారు. ఆ ఇంజెక్షన్లు 2 చేయించుకుంటే ప్రతిరోజు వాడుతున్న ART మందులు స్థానంలో ఆ 2 ఇంజెక్షన్లతో క్యూర్ అనే మాటని నేచర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత జర్నల్ ఉపయోగించింది. కాబట్టి ఈవేళ HIV ఎయిడ్స్ అంటే నివారణ చర్యలు చేపడితే మనందరికీ తెలుసు, సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్. తెలిసి కూడా మనం ఎందుకు అజాగ్రత్త చేస్తున్నాం అనేటటువంటిది కొంచెం ఆందోళనగా ఉంది. కారణం ఏంటంటే ప్రపంచంలో ఈవేళ 36.5 మిలియన్లు HIV పాజిటివ్ ఉంటే భారతదేశంలో 2.4 మిలియన్లు HIV పాజిటివ్ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రమారమి 4 లక్షల మంది HIV పాజిటివ్ ఉన్నారు. సిడ్నీ లాంటి మహానగరాల్లో జీరో ట్రాన్స్మిషన్ అనే స్టేజ్కి వచ్చేసాయి. మరి సిడ్నీలో వచ్చినప్పుడు మనకు రావడం కష్టమా చెప్పండి? మనం కూడా కృషి చేయాలి. అందుకే ఈ సంవత్సరం పీపుల్ ఫస్ట్ అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ సంస్థలు లెట్ కలెక్టివ్లీ కంట్రోల్ HIV ప్రోగ్రెషన్, సామూహికంగా మనందరం కలిసి HIV ప్రోగ్రెషన్ని ఆపుదాం అనే నినాదాన్ని ఇచ్చాయి. రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించడానికి ఈరోజు విదేశీ ప్రతినిధుల బృందం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ రాయలసీమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు ప్రకృతి వ్యవసాయం వెనుక దాగి ఉన్న 9 సూత్రాలను వారికి వివరించారు. అనంతరం నియోజకవర్గంలోని వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా సాధికార సంస్థ రాయలసీమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం రూపొందించిన సార్వత్రిక సూత్రాలు ప్రపంచంలో మరెక్కడా లేవన్నారు. ఈ సూత్రాల ద్వారా దేశానికి ఖ్యాతి పెరుగుతుందన్నారు. ఆయా దేశాల ప్రతినిధులు వారి దేశాలలో అమలు చేస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 40 మంది దాదాపు 20 దేశాల నుంచి వచ్చారు ఇక్కడికి. దాంట్లో మన 5 ఖండాలకి ప్రతినిధులుగా వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో, అంటే మన ఇండియాలో ప్రకృతి వ్యవసాయం అంటాము, మన ఆంధ్రాలో వేరే వేరే దేశాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారు. సో అక్కడ ఆ ప్రాక్టీసెస్ అన్ని వీళ్ళకి తెలుసు. కొంతమందికి రకరకాల వాళ్ళు హోదాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం ఎట్లా జరుగుతూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్ ఏమి, రైతులు ఎలాగా దీన్ని చూస్తున్నారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్న వెనక వాళ్ళ ప్రయోజనాలు ఎట్లా వస్తున్నాయి, దీన్ని ఎలా సుస్థిరంగా కొనసాగించగలుగుతారు, దీంట్లో మహిళా సంఘాల పాత్ర ఏమి, గవర్నమెంట్ పాత్ర ఏముంది, ఇవన్నీ కూడా తెలుసుకొని దాని ద్వారా వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు అవుతున్నాయి అనేది అర్థం చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. విపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 2కి వాయిదా పడ్డాయి. ఈ రోజు సైతం విపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించడంతో వరుసగా 4వ రోజు ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే లోక్సభ వాయిదా పడింది. అదానీ గ్రూప్ ఆరోపణలు, మణిపూర్, సంబాల్లో హింస, ఢిల్లీలో శాంతి భద్రతల ఆందోళనతో సహా క్లిష్టమైన అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్ష పార్టీల డిమాండ్ల కారణంగా సభకు పలుమార్లు ఆటంకాలు ఏర్పడ్డాయి. सदन सबका देश भी चाहता है संसद चले। मैं आग्रह पूरा करता हूँ आप जाए। मैं आपको हर विषय, हर मुद्दे पर नियम प्रक्रियाओं के तहत चर्चा करने का पर्याप्त अवसर दूंगा। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है।
ఇక రాజ్యసభ సైతం ఈ రోజు వాయిదా పడింది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభలో కొనసాగుతున్న గందరగోళంపై నిరాశను వ్యక్తం చేశారు. ఆందోళనలు ప్రజా ఆమోదమైనవి కావని అన్నారు. ప్రతిపక్షాలు సభలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని, ఈ చర్యలు పార్లమెంట్ను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని నిరాశ వ్యక్తం చేశారు. అదానీ సమస్య, స్తంభాల్ హింసాకాండ, మణిపూర్లోని పరిస్థితులపై చర్చ జరగాలని విపక్షాలు మొండిగా వ్యవహరించాయి. ఈ అంశాలపై తక్షణమే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ పలువురు నినాదాలు చేసిన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేశారు. आत्मनिरीक्षण करें। 267 को एक हथियार के तौर पर उपयोग किया जा रहा है व्यवधान उत्पन्न करने के लिए, और जो हमारा सामान्य कामकाज है उसमें व्यवधान उत्पन्न करने के लिए इसका उपयोग किया जा रहा है। या आप बहुत वरिष्ठ सदस्य हैं, इसकी सराहना नहीं कर सकती है। मैं अपने కొత్త ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత మండపంలో వచ్చే నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అష్టలక్ష్మి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ రోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతాల కళలు, హస్తకళలను ప్రపంచానికి అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. इस अष्टलक्ष्मी महोत्सव के द्वारा क्षेत्र की परंपरा हो, क्षेत्र का हस्तशिल्प हो, कारीगरी हो, संस्कृति हो, इन सभी विरासतों का समन्वय, संगम और प्रदर्शन इस 3 दिवसीय महोत्सव के द्वारा किया जाए. బంగ్లాదేశ్లో జరుగుతున్న పలు ఘటనలపై ఈ రోజు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొత్త ఢిల్లీలో ఈ రోజు మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్ సమస్యపై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో నిరంతరం ఉన్నత స్థాయి చర్చలు జరుపుతున్నామని, హింసాత్మక ఘటనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన వివరించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం కొనసాగుతుందని తెలిపారు. భారత్, చైనా సరిహద్దుల్లో పెట్రోలింగ్ ప్రారంభమైందని వివరించారు. And targeting attacks on Hindus and other minorities. Our position on the matter is very clear. The interim government must live up to its responsibility of protecting all minorities. We are concerned at the surge of extremist rhetoric, increasing incidents of violence and provocation. These developments cannot be dismissed only as media exaggerations. We once again call upon Bangladesh to take all steps for the protection of దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ లాభాలలో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్ సూచీలు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. నిన్నటి సెషన్లో భారీ నష్టాలు చవిచూసిన సూచీలు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. నిఫ్టీ 24,100 ఎగువన ముగిసింది. ఈ ఉదయం 79,032 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో భారీ లాభాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 79,923 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 759 పాయింట్ల లాభంతో 79,802 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 216 పాయింట్ల లాభంతో 24,131 వద్ద ముగిసింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ ₹84.49 నమోదైంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. ఈ తుఫానుకు ఫెంగల్గా నామకరణం చేశారు. ఉత్తర వాయువ్య దిశగా ఫెంగల్ తుఫాను పయనించనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల సమీపంలో కార్తైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుఫానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో పాటు మరికొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు రానున్న 3 రోజుల్లో సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఇండియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి భారత్లో తన సొంత స్ట్రీమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. దూరదర్శన్, ఆకాశవాణితో సహా ప్రసార భారతి నుండి అన్ని ఆర్కైవ్లను హోస్ట్ చేస్తుంది. ప్రేక్షకులు 12 భాషలలో 65కు పైగా లైవ్ ఛానల్స్ను ఈ ఓటీటీ ద్వారా వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీక్షించవచ్చు. ప్రసార భారతి ఓటీటీ ద్వారా కొత్తగా వెలువరించిన వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దూరదర్శన్ కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించవచ్చు. దీనిలో వీడియో ఆన్ డిమాండ్, రేడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, పలు లైవ్ ఛానల్స్ ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.